వనజీవి జీవితం. సో ఒక వనజీవి జీవితం ఎలా ఉంటుంది కన్నా ఈ బుక్ని మనం రామయ్య గారి బయోపిక్లో అయితే తీసుకోవచ్చు. సో రామయ్య గారు 1,00,00,000కి పైగా మొక్కలను నాటి పద్మశ్రీ అవార్డు అయితే తను తీసుకున్నారు. సో ఇప్పుడు తను మనతో పాటు లేరు. బట్ ఈ బుక్ చూస్తే మీకు చెట్లు మనకు ఎంత ఇంపార్టెంట్ లైఫ్లో, చెట్ల వల్ల మనకు ఎంత ప్రయోజనం ఉంది, అండ్ అలాగే రామయ్య గారు ఎంత కష్టపడ్డారో ఈ బుక్ని చదివితే మాత్రం మీకు అర్థమవుతుంది. మరి ఇంత చక్కటి బుక్, అందరికి ఇంత ఇన్ఫర్మేటివ్గా ఉండే బుక్ని రాసిన నరేష్ జిల్లా గారికి కూడా నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. మరి ప్రస్తుతం నరేష్ జిల్లా గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సో మీరు అడ్వకేట్ కదా, అండ్ అందులోనూ రైటర్ కూడా అయ్యారు. సో ముందుగా మీ పేరు చాలా డిఫరెంట్గా ఉంది, నరేష్ జిల్లా అని. ఎవరైనా ఏమనుకుంటారంటే నరేష్ తర్వాత జిల్లా పెడితే ఇది జిల్లాని ప్రమోట్ చేస్తున్నట్టుగా ఉంటుంది. సో ఏంటి పేరు డిఫరెన్స్ ఉంది అలా? జిల్లా అనేది మా సర్నేమ్ అండి. సో అది నా పేరు చివర ఇంగ్లీష్ టైప్ లో కనుక జిల్లా నరేష్, నరేష్ జిల్లా నా కలం నేమ్. నరేష్ జిల్లా. అది ఏ జిల్లాని ప్రమోట్ చేసేది లేదైతే. యాక్చువల్లీ మాది ఖమ్మం జిల్లా, కానీ అన్ని మా జిల్లాలే. సో మీరు అడ్వకేట్ కాబట్టి అసలు రైటర్ గా ఎందుకు జర్నీ స్టార్ట్ చేశారు? అడ్వకేట్ గా ఉన్నప్పుడు అంటే మళ్ళీ రైటింగ్ వైపు రావాలన్న ఆలోచన ఎలా వచ్చింది? గత 1 year గా అడ్వకేట్ న్యాయవాద వృత్తిలో ఉన్నాను. అయితే నాకు మొదటగా నేను రైటర్ కంటే రీడర్ని, పుస్తకాలు నాకు చిన్నప్పటి నుంచి చదవడం అలవాటు. అండ్ చిన్నప్పుడు అంటే నేను 5th లో ఉన్నప్పుడే 6th class మా సిస్టర్ 1 year పెద్ద ఉండేది, తన పుస్తకాలు చదివేస్తుండేవాడిని, పేపర్లు ఇట్లా చదువుతూ ఉండేవాడిని. అట్లా నాకు బుక్ రీడింగ్ అనేది చిన్నప్పుడే అలవాటు అయింది. అది చెప్పుకోవడం కాదు కానీ ఇంకా ఏ ఒక పేపర్ ముక్క దొరికినా చదివే అలవాటు చిన్నప్పటి నుంచి బిల్డ్ అయింది. అట్లా నాకు లిటరేచర్ అనేది 2009-10 ఆ ప్రాంతంలో స్టార్ట్ అయింది. అది అంటే కవితలు ఇట్లా రాసేవాడిని. సో అలా రీడర్ గా, నేను రైటర్ గా కంటే రీడర్ గానే ఉన్నాను. సో అట్లా ఒక పుస్తకం రాయాలన్న ఆలోచన వరకు వెళ్ళిందా మీరు రీడ్ చేస్తున్న క్రమంలో? అవును, అంటే నాకు కొంత రాయగలను, నాకు అలవాటైంది కవితలు ఇట్లా రాయడం అనేది. సో నేనైనా రెగ్యులర్ గా రాసేవాడిని కదా, అది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు నుంచి నేనైనా ఒక అంశం గురించి స్పందించాలి, దీనికి స్పందించాలి, నా వాయిస్ ని లేదా నా పెన్ను ద్వారా చూపెట్టాలనుకున్న పర్టికులర్ సిచ్యువేషన్లోనే రాసేవాడిని. సో అట్లా నేను చెయ్యాలి ఈ పని అనుకున్నప్పుడు మాత్రం రాస్తూ ఉండేవాడిని. సార్ ఒక మంచి బుక్ రాశారు. సో ఆ బుక్ ని రివీల్ చేసే ముందు సార్ గురించి తెలుసుకుందామని చెప్పేసి అనుకున్నాను. అందుకే ఫస్ట్ సార్ ఇంట్రోతో అయితే మనం స్టార్ట్ చేద్దాము. సార్ మీ నేపథ్యం? మాది ఖమ్మం జిల్లా అండి, తిరుమలాయపాలెం మండలం బందంపల్లి అనే విలేజ్, పాలేరు నియోజకవర్గంలో ఉంటుంది. 10th వరకు మా పక్కనే బీరోలో అనే విలేజ్ లో అక్కడనే జరిగింది, ప్రభుత్వ స్కూల్ పాఠశాలలోనే. తర్వాత ఇంటర్మీడియట్ హాస్టల్లో 2 years. ఆ టైంలో నాకు ఇంకెక్కువ లిటరేచర్ అనేది పరిచయం అయింది ఆ ఉన్న పరిస్థితులకి. తర్వాత ఇంకా డిగ్రీ, తర్వాత MBA చేశాను. MBA తర్వాత మళ్ళీ LLB చేశాను. సో ఇప్పుడు అంటే అడ్వకేట్ గా చేస్తూ ఉన్నా? అవును అవును. ఎప్పటి నుంచి రాయడం స్టార్ట్ చేశారు? నేను రాయడం 2011. సో బుక్స్ ఎంచుకున్నారా? పర్టికులర్ గా బుక్స్ అంటే ఆర్టికల్స్ రాస్తాము. సో పర్టికులర్ గా పుస్తక రూపంలో ఇది రామయ్య గారి జీవిత చరిత్ర మాత్రం ఇప్పుడు తీసుకుని వచ్చి. ఇంతకు ముందు ఏమైనా రాసారా? ఇంతకు ముందు కూడా రామయ్య గారి గురించి 2019 లో రామయ్య గారి లైఫ్ నుంచి ఏవే అంశాలు యూత్ స్టూడెంట్స్ తీసుకోవచ్చు ఇన్స్పిరేషన్ కానీ ఒక బుక్ రాశాను. అది రామయ్య గారి మీదనే 2019 లో. ఇప్పుడు మళ్ళీ 2025 లో రామయ్య గారి పూర్తి స్థాయి బయోగ్రఫీని తీసుకొని వచ్చాను. వనజీవి జీవితం అని ఈ పుస్తకం అయితే సార్ చాలా చక్కగా రాశారు. సో మీరు చదివితే మీకు అర్థమవుతుంది ఇది ఎంత డెప్త్ ఉందో ఈ పుస్తకంలో అయితే. సార్ సో ఇంకోటి ఏంటి అని అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీరు చాలా తక్కువ ఏజ్, సో చిన్న ఏజ్ లో చాలా మంది ఎలా ఉంటారు బయట ఇప్పుడు తెలుసు ప్రెసెంట్ జనరేషన్ ఎలా ఉంది. ఈ క్రమంలో మీరు ఇలా ఒక బయోపిక్ రాయాలన్న ఆలోచన ఎలా? ఎందుకంటే ఇప్పుడు డ్రింక్స్ అని, లవ్ అని, లైఫ్ అని, ఇదే ఫ్రెండ్స్ అని ఇలాగే అయిపోతుంది లైఫ్ లో. అలాంటిది ఇంత చిన్న ఏజ్ లో ఇంత పెద్ద ఆలోచన ఎలా వచ్చింది అసలు? ఇప్పుడున్న జనరేషన్ తో పాటు ఒక దశాబ్ద కాలం పాటు రావాల్సిన పుస్తకంగా నేను దీన్ని భావిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నది చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాం. వాతావరణ అంటే మన పర్యావరణ విశ్లేషకులు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, వీళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటంటే మనం ప్రపంచ వ్యాప్తంగా మనం అంటే భూమి నాశనమయ్యే శకంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో ఇటువంటి పుస్తకాలు, ఈ పుస్తకమే మొదలు అని నేను భావిస్తున్నా. ఇటువంటి పర్యావరణానికి సంబంధించిన, పర్యావరణవేత్తలకు సంబంధించిన పుస్తకాలు రావాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి ఇది ఇప్పటికీ కరెక్ట్గా ఈ జనరేషన్కి
తో పాటు ఈ దశాబ్దానికి ముఖ్యమైన పుస్తకంగా భావించి నేను ఇది తీసుకొని రావడం జరిగింది. మీరు భావిస్తున్నారు, కానీ ఇప్పుడు జనాలు ఇలాంటి మనకి మంచి థాట్స్ ఇచ్చే మంచి పాజిటివ్ వైబ్స్ ఇచ్చే మనం ఏదైనా నేర్చుకునేలా ఉండేవి ఏవి యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళకి కావాల్సిందంతా ఏదో ఇల్లీగల్ థింగ్స్ ఇంకేదో ఎంటర్టైన్మెంటో కావాలి. కానీ మీరు ఇంత మంచి పుస్తకం రాసిన దాన్ని ఆదరిస్తారని ఎలా అనుకున్నారు? నేను ఆదరిస్తారని లేదా ఇంకో నాకు ఒక నేమ్ ఫేమ్ వస్తుందని కాదు. ఇటువంటి పుస్తకం అంటే చదువుతారా అంటే చదివిన వాళ్ళు మాత్రం తప్పకుండా పర్యావరణానికి సంబంధించిన ఏదో ఒక కార్యక్రమాన్ని తమ వంతుగా ఇనిషియేట్ చేస్తారని బలంగా నమ్ముతున్నాను ఈ పుస్తకం ద్వారా. ఇప్పుడు చదవట్లేదు అని ఒకటి ఉంది కానీ పుస్తకాలు ఇప్పుడు ఒక జనరేషన్ అంటే ఈ జనరేషన్ లోనే ఒక పాటలో చాలా మంది లిటరేచర్ బాగా చదువుతున్నారు. సో అటువంటి వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కానీ ఒకసారి ఈ పుస్తకం పట్టుకుంటే ఖచ్చితంగా పర్యావరణాన్ని నెగ్లెక్ట్ ఈ ప్రపంచంలో మనకు తెలిసిందే. దేని నుంచి అయితే మనం ఎక్కువ లబ్ధి పొందుతామో దాన్ని ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తాం. ఇది మనతోటి మొదలైంది కాదు, మనతోటి ఆగిపోయేది కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్సే కదా మనకు జన్మనిచ్చింది, వాళ్ళకంటే మన సినిమా స్టార్స్ ఎక్కువ, వాళ్ళ కోసం ప్రాణత్యాగాలు చేస్తాం, ప్రియురాల కోసం చేస్తాం. కానీ తల్లిదండ్రులకి తక్కువ, అంటే ఎక్కడైతే ఇంపార్టెన్స్ ఇవ్వాలో దాన్ని తక్కువగా చూస్తూ ఉంటాము. కాబట్టి పర్యావరణం అనేది చాలా అంటే అంటే ఇప్పుడు ఉత్తరాఖండ్ కావచ్చు, అంతకుముందు వయనాడ్ కావచ్చు, ఈ ముంపు వల్ల వేల మంది ప్రాణాలు కోల్పోతుంటే ఆ సందర్భంలో ఏదో స్టేటస్లు పెట్టడం ఫ్యాషన్ గా అయిపోయింది. ఏదో మనం సమాజం గురించి ఏదో ఇప్పుడు పట్టించుకుంటున్నామని అటువంటి దుర్ఘటనలు జరిగినప్పుడు మాత్రమే చర్చిస్తాం దాని గురించి అంశాలు. కానీ దీని వెనక ఈ విధ్వంసాల వెనక, పర్యావరణ విధ్వంసాల వెనక కారణం మనం పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయడమే. ఇప్పుడు మేల్కోకపోతే ఇంకా దారుణమైన పరిస్థితుల్ని అనుభవించాలి, భరించాలి. ఎందుకంటే మనం ఒక్కళ్ళమే ఇది ఇంపాక్ట్ అవుతామా, నా ఒక్కడి చర్య వల్లనే ఈ మార్పు వస్తుందా అంటే ఒక్కడితోటే మొదలవుతుంది. నీ ఒక్కడివి స్టార్ట్ చేయకపోతే ప్రతి ఒక్కళ్ళు అలాగే అనుకుంటే ఎదుటోడి నిర్లక్ష్యం నీ ప్రాణం తీయొచ్చు, నీ నిర్లక్ష్యం నీ కుటుంబం ప్రాణం తీయొచ్చు పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తే. అవును. సో మీరు ఇప్పుడు ఇంత పెద్ద మాట అన్నారు, అసలు పర్యావరణం లేదే ఏది లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అటాక్స్ కంటే కూడా ఎక్కువ డేంజరస్ అని చెప్పేసి అంటున్నారు కదా, దాన్ని ఇంకా వివరించి చెప్తారా అర్థమయ్యేలా? నిజంగా ఉగ్రవాదం కన్నా తీవ్రమైనది పర్యావరణ మార్పులు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచ వ్యాప్తంగా మనం స్టాటిస్టిక్స్ చూస్తే ఒక సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా ఒక 20,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే ఉగ్రవాదాన్ని మనం నిర్లక్ష్యం చేయాలని నేను అనట్లేదు, దాన్ని తక్కువగా చూడాల్సిన దానికి తప్పకుండా ఎదుర్కోవాల్సిందే. అయితే పర్యావరణ విధ్వంసం కారణంగా, పర్యావరణ ఇంపాక్ట్స్ కారణంగా ఏదైతే జరుగుతున్నాయో వరదలు, ముంపుల కారణంగా రకరకాల చాలా అన్ని రకాలుగా పర్యావరణం వల్ల మనం దాని అవుతున్న వాటిలలో సంవత్సరానికి 90 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే 20 లక్షలు ఎక్కడ, 90 లక్షల ఎక్కడ, 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఈ మధ్య కాశ్మీర్లో జరిగిన దానికి దేశవ్యాప్తంగా మనం స్పందించాలి కూడా. అయితే పర్యావరణం కారణంగా రెట్టింపు 400 రెట్ల స్థాయిలో ప్రాణాలు కోల్పోతున్నారు మన ప్రపంచవ్యాప్తంగా మానవులు. సో ఇంకా మనం ఎంత స్పందించాలి? ఆ క్షణానికి నివాళులు అర్పించడమే కాదు, ఉగ్రవాదం అనేది మన చేతుల్లో లేదు, ప్రభుత్వం కట్టడి చేయాలి. పౌరులు చేయాల్సింది ఏంటంటే ఉగ్రవాదానికి దూరంగా ఉండడం, ఏమి చేయకుండా ఉండడమే పౌరుల బాధ్యత ఉగ్రవాదం సంబంధించిన. అది ప్రభుత్వాలు ఇనిషియేట్ చేస్తూ ఉంటాయి దానికి సంబంధించిన వ్యతిరేక కార్యకలాపాలని చేయడం. అయితే పర్యావరణం అనేది ముఖ్యంగా దేశాధినేతలు ఇనిషియేట్ చేయాల్సిందే, చాలా కార్యక్రమాలు చేయాలి. కానీ ప్రతి ఒక్క పౌరుడు చేయగలిగింది పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి ప్రత్యేకంగా ఏదో మనం టైంని రామయ్య గారి లెక్క లైఫ్ని డెడికేట్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా చిన్న చిన్న చర్యల ద్వారా మన వంతు చేయొచ్చు. కాకపోతే ఇక్కడ చిన్నది అది ఏమనుకోవాలంటే ఉగ్రవాదం మనం చేసేది కాదు, అంటే దాన్ని ఎదుర్కొనేది. కానీ మనం చాలా చర్చలు చేస్తాం, స్టేటస్లు పెడతాం, చాలా చేస్తాం. అది మన బాధ్యత కాదు కదా, అంటే మనం అక్కడ ఇన్వాల్వ్ అవ్వట్లేదు కాబట్టి చెప్పేవాళ్ళు ఈజీగా చెప్తాం. మనం చెప్పడం ఈజీ అనే దాని గురించి నేను చెప్తాను. చెప్పడం ఈజీ, చేయడం కష్టం. ఇక్కడ సేమ్ పర్యావరణం గురించి మన బాధ్యత ఉంది కాబట్టి మనం ఎక్కువ మాట్లాడడం. ప్రపంచ వ్యాప్తంగా ఎందుకు పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తున్న దాని గురించి ఎక్కువ చర్చించాం, ఎక్కువ ఎంటర్టైన్మెంట్ గురించి చర్చిస్తాము. లేకపోతే ఏదో ఎమోషనల్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రం చాలా ఎక్కువ స్పందిస్తూ ఉంటాం. అంటే అక్కడ మన రెస్పాన్సిబిలిటీ అంటే మనం తీసుకోవాల్సిన మన బాధ్యత అక్కడ ఏమీ లేదు కాబట్టి మనం ఎక్కువగా స్పందిస్తా ఉన్నాం. తీసుకోవాల్సిన దగ్గర మాత్రం మౌనం వస్తున్నాం. కరెక్ట్.
ఇంకోటి ఈ పుస్తకం కూడా మీరు ఏదో డాక్యుమెంటరీ లాగా ఏదో షార్ట్ ఫిల్మ్ లాగా తీసుంటే రామయ్య గారి జీవిత చరిత్ర చాలా బాగా వ్యూస్ వచ్చేవేమో మేబీ. కానీ పుస్తకం పరంగా వెళ్తే కూడా ఇప్పుడు పుస్తకాలు ఎక్కువ చదవడం ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు కాబట్టి ఆ విధంగా కూడా ఆలోచన ఏమన్నా వచ్చిందా మరి? అంటే ఉందండి, ఆలోచన వచ్చింది. కాకపోతే రామయ్య గారు చదివింది 5వ తరగతి వరకు, కానీ ఆయన లైఫ్ మహారాష్ట్ర ప్రభుత్వంలో తెలుగు పాఠ్యాంశ పుస్తకంలో 9వ తరగతిలో ఉంది. అంటే పుస్తకం అనేది ఒక ప్రామాణికం దేనికైనా. సో ఆయన జీవితము పుస్తకం రూపంలో ఉంటేనే బాగుంటుంది, ముందు తరాలకి అది తరతరాలకి ఆయన సజీవంగా ఆయన జీవితం ఉంటుందని నేను పుస్తకం తీసుకొని రావడం. ఇంతకి ఇంత మంచి పుస్తకం రాశారు ఒక వ్యక్తికి సంబంధించి, ఆయన జీవితానికి సంబంధించి. మరి అసలు రామయ్య గారితో మీకు ఎలా పరిచయం ఏర్పడింది? రామయ్య గారికి మొదట నేను అభిమానినండి. ఎట్లా అంటే నా డిగ్రీ టైంలో నేను ఖమ్మంలో స్టడీ చేస్తున్నప్పుడు రామయ్య గారిని మొదట నాకు చెప్పాను కదా పేపర్ చదివి అలవాటు ఉంది. మొదట నేను చూసింది రామయ్య గారిని పేపర్లోనే. 1994 నుంచి ఆయన పేపర్లో వస్తున్నారు. 1985లో ఆయన రెగ్యులర్గా మొక్కలు నాటడం ప్రారంభిస్తే 94 నుంచి ఆయన కొంత గుర్తింపు రావడం జరిగింది. సో నేను 2011-14 ఆ టైంలో ఆయన్ని పేపర్లో చూస్తూ ఉండేవాడిని. అయితే 2015లో ఒక కార్యక్రమంలో రామయ్య గారిని సన్మానించుకోవడం జరిగింది, ఒక కార్యక్రమం ప్రత్యేకంగా పెట్టి. 15 నుంచి నాకు రెగ్యులర్గా టచ్ ఉంది. తర్వాత 18 తర్వాత ఇంకా చాలా ఎక్కువ క్లోజ్నెస్ పెరిగింది. రామయ్య గారిని ఇంకా 19లో చెప్పాను కదా ఒక పుస్తకం తీసుకొని వచ్చి 18-19లో దగ్గర అయ్యాను. తర్వాత ఆ పుస్తకం తర్వాత 2021 నుంచి 2021 నుంచి ఇంకా చాలా దగ్గరగా చాలా ఆత్మీయంగా అంటూ ఉండేవాడు రామయ్య గారు. లాస్ట్ మూమెంట్ అంటే చివరిసారి కలిసినప్పుడు కూడా నువ్వు నెలకు ఒకసారి 1-2 సార్లు వస్తూ పోతూ ఉండు నరేష్ అని అంటున్నాడు. అట్లా చాలా ఆత్మీయంగా అనుబంధం ఉంది మాకు. మీకు తెలుసా అప్పుడు ఆయనకి హెల్త్ బాగాలేదు లేదా ఇంకా? అంటే ఆయన చివరి వరకు అంటే అనారోగ్య పరిస్థితులు ఉన్నా గానీ 80-82 వయస్సులో చనిపోయారు ఆయన. అప్పుడు కూడా చివరి వరకు ఆయన మొక్కలకు సంబంధించిన ఏదో ఒక పనిని చేస్తున్నాడు. ఆయన ఎప్పుడు విశ్రాంతి తీసుకోలేదు. చనిపోయినప్పుడు నేను కానీ వెళ్ళడం జరిగింది. యాక్చువల్లీ వాస్తవానికి ఒక 2 రోజుల్లో మళ్ళీ కలవాల్సి ఉండే రామయ్య గారిని. ఆ మూమెంట్లో ఆయన April 2nd 12th చనిపోయారు. అది చాలా ఆయనకు తెలుసా మీరు ఇలా బుక్ రాస్తున్నారు ఆయన కోసం అని? తెలుసు, ఎందుకంటే నేను ట్రావెల్ చేస్తూ ఇంటర్వ్యూస్ తీసుకున్నాను చాలా సార్లు. ఇంటర్వ్యూస్ తీసుకోవడం, రకరకాలుగా ప్రోగ్రామ్స్లో ఇట్లా కలిసి పాల్గొనడం జరిగింది. ఓకే, రామయ్య గారిని కలవడం, ఇప్పుడు మీరు ఒక అభిమాని అన్నారు కాబట్టి ఆయనని కలవడం కానివ్వండి, మాట్లాడడం కానివ్వండి, ఆయన గురించి తెలుసుకోవడం అంతా ఓకే, కానీ ఈ బుక్ రాయాలి ఆయన పైన ఆలోచన ఎందుకు వచ్చింది? దీనికి ముఖ్య కారణం 2 కారణాలు. ఒకటి పర్యావరణానికి సంబంధించి ఉన్న ప్రాముఖ్యత, పరిరక్షణ ప్రాముఖ్యత ఒకటైతే, రామయ్య గారి తదనంతరం ఆయన స్ఫూర్తికి బ్రేక్ పడకూడదు, ఈ పుస్తకం ద్వారా మళ్ళీ రీబూస్ట్ అవ్వాలి అనేది, కొనసాగాలి అనే దానిలో భాగంగానే ఈ పుస్తకం తీసుకొని రావడం జరిగింది. రామయ్య గారి జీవితం పుస్తకం నేను ప్రత్యేకంగా చేయడానికి కారణం ఏంటంటే, చాలామంది రకరకాల పద్మశ్రీ అవార్డు వచ్చింది వారికి. వారి జీవితాన్ని అట్లా వచ్చిన వాళ్ళని చాలా మంది ఇనిషియేట్ చేస్తూ ఉంటారు. కాకపోతే రామయ్య గారి జీవితం 2017లో వారికి పద్మశ్రీ వస్తే ఎవరు అటువంటి ప్రయత్నం చేయలేదు. రామయ్య నుంచి స్ఫూర్తి పొంది ఒక పర్యావరణ కార్యకర్తగా మారిన వాళ్ళలో నేను ఒక్కడిని అని నిన్ను ధైర్యంగా చెప్పగలుగుతాను. సో ఎవరో ఎందుకు చేయాలి, నేనే ఎందుకు చేయకూడదని రామయ్య గారి జీవితాన్ని పుస్తక రూపంలో తేవడం జరిగింది. అయితే రామయ్య గారి జీవితం ప్రత్యేకంగా నేనే ఇంకా ఇంట్రెస్ట్గా ఎందుకు చేయడం అంటే, వారి నిబద్ధత, ఆ డెడికేషను, ఆయన కమిట్మెంట్ పర్యావరణం పట్ల చాలా సిన్సియర్ వర్క్. ఆయన ఒక పర్యావరణవేత్త, పర్యావరణ పరిరక్షకుడు అనడం కంటే ఆయన ముందు శ్రమ ప్రేమికుడు. ఆయన ఎప్పుడు పనిచేస్తూనే ఉండేడు అనమాట. మనం ఏ సందర్భంలో పోయినా ఒక నిద్రపోయేటప్పుడు తప్పితే ఎక్కువ కాలం ఏదో ఒక రకమైన పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాడు. అది ప్రచార చక్రాలు తయారు చేసుకోవడం కావచ్చు, మొక్కలు నాటడం కావచ్చు, లేదా విత్తనాలు సేకరించడం కావచ్చు, ఏదో ఒక కార్యక్రమాల్లో నిరంతరం దాదాపు ఒక 60 ఏళ్ల పాటు ఆయన అవిశ్రాంతంగా శ్రమించాడు. సో అటువంటి వ్యక్తి జీవితం
ని తీసుకురావడం ఇది నా అదృష్టంగానే భావిస్తున్నా. ఖచ్చితంగా అండి, అసలు నిజంగా మీకు సెల్యూట్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఏ సినిమా వచ్చింది, ఏ హీరో ఏ పాట హిట్ అయింది ఏంటి ఇవి మాత్రం తెలుసు, కానీ పద్మశ్రీ మొక్కలు నాటి 1 కోటికి పైగా మొక్కలు నాటి ఆయన పద్మశ్రీ తీసుకున్నారు. బట్ రామయ్య ఇప్పటివరకు ఎవరికి తెలియదు. అంటే వారికి చాలా ప్రచారం ఉంది, ముఖ్యమంత్రులతోటి గాని మొక్కలు నాటించాడు. ప్రెసెంట్ యూత్ కి యూత్ కి దగ్గరికి మిగతా వారి దగ్గర కూడా ఏదైతే గ్లామర్ కల్చర్ లో పోతున్న దాని నుంచి రామయ్య గారి జీవితాన్ని ఇంకా తీసుకెళ్లడం కోసం ఈ ప్రయత్నం చేశాను. దానికి ఇంకో కారణం ఈ పుస్తకం రాయడం ఏంటంటే నాకు ఉన్న చిన్న అదేంటంటే అంటే నాకు మిగతా వాళ్ళని అభిమానించడం కంటే ఎవరైతే నిస్వార్థంగా సమానంగా సేవ చేస్తారో సో వాళ్ళని నేను అభిమానిస్తాను. అంటే ఆయనకి ఇప్పుడు 1 రూపాయి కూడా లాభం లేదు. సో నిస్వార్థంగా సేవ చేసే గుణం ఉన్న వ్యక్తుల్ని నేను ఎక్కువగా అభిమానిస్తాను. సో అటువంటి నాకు దగ్గరగా ఉన్నవారు రామయ్య గారు. సో వారి బయోగ్రఫీని సో మీరు రామయ్య గారిని దగ్గరగా చూసారు, చాలా స్పెండ్ చేశారు కదా. ఈ బుక్ లో ఇది చూసాను, ఇది ఎడిటింగ్ గా ఇది రియల్ గా పెట్టుకున్నారా నాకు అర్థం కాలేదు. అసలు దీని గురించి చెప్తారా? ఇది ఫేస్ కి ఏదో పెట్టుకున్నారు కదా. అవును, రామయ్య గారు అది ప్రచార చక్రంగా దాన్ని ప్రచార చక్రం అది ఏదో ఫోటో కోసము ఏదో మీరు అన్నట్టుగా అది ఎప్పుడో ఒకసారి ఫోటోస్ పోజులు ఇవ్వడానికో కాకుండా ఆయన ఒక 1997, 98 టైం నుంచి అంటే ఒక చిన్న మాట చెప్తూ ఉంటారు సరదాగా. అంటే మామూలుగా ఒక మనం పోతూ ఉంటే పట్టించుకోం, జనాలు వేరే వాళ్ళు పోతున్నారు, లేకపోతే ఒక పశువులు గోవులు పోతున్న గోమాత అంటాం కానీ కొంచెం తక్కువ చూస్తాం. కానీ ఒక గంగిరెద్దు అనేది పోతూ ఉంటే ఎక్కువగా అంటే ఫోకస్ చేస్తూ అట్రాక్టివ్ గా ఉంటుంది. సో ఏదో ఒకటి జనాల్ని ఆకర్షించడానికి అన్న విధంగా స్టార్ట్ చేశారు. సో తర్వాత అది ఆయన ఒక బాడీలో ఒక ఆర్గాన్ లెక్క తయారైంది. ఆయన ఎప్పుడు పెట్టుకునే ఉంటారు బయట అడుగు పెడితే. చాలా మంచి క్రియేటివ్ పర్సన్ రామయ్య గారు. వారిలో చాలా సృజనాత్మకత ఉంది. వాళ్ళకున్న క్రియేటివిటీ వల్లనే ఆయన మరింతగా జనాల దృష్టిని ఆకర్షించేవాడు. చాలా మందికి అన్ని రకాల వ్యక్తులకి చేరుకున్నాడు. తను అంటే వాస్తవానికి ఆయన తక్కువగా దేవుళ్ళని నమ్ముతాడు, గుడులకు కూడా తక్కువగా వెళ్తాడు. కానీ భక్తుల్ని సైతం వాళ్ళ చేత సైతం మొక్కలు నాటించడానికి వాళ్ళకి ఆ స్పిరిట్ ని తీసుకెళ్లడానికి చాలా యాక్టివిటీస్ చేసేవాడు. ఆ క్రియేటివ్ గా వర్క్ చేశారు రామయ్య గారు. ఏదో సాధారణంగా చేస్తున్నామంటే చాలా క్రియేటివ్ పర్సన్. ఇప్పుడు నార్మల్ గా ప్రభుత్వం మొక్కలు నాటుతుంది, ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయి అక్కడ నాటుతుంది. అండ్ రీసెంట్ గా మనం కొన్ని న్యూస్ కూడా విన్నాం, మొక్కలు తక్కువైపోయాయి, ఆక్సిజన్ తగ్గుతుంది అని చెప్పి మళ్ళీ నాటడం. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ మొక్కలన్నీ నరికేసి ఏదో బిల్డింగ్లు ఇండస్ట్రీలు కట్టేస్తున్నారు కదా. ఈ క్రమంలో ప్రెసెంట్ ఉన్న జనరేషన్ రామయ్య లాగా ఇలా మొక్కలు నాటడం దీన్ని ఎలా ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు? గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ అనే నివేదిక ప్రకారం మన దేశంలో తీసుకుంటే 2001 నుంచి 20 వరకు సర్వేలో ఒక 18% ఫారెస్ట్ ని కోల్పోయాం, 5% మొక్కల్ని కోల్పోయాం. అయితే మీరు అన్నట్టుగా విపరీతంగా పెరుగుతున్న రియల్ ఎస్టేట్ వీటి వల్ల అంటే కొండలన్నీ తరిగిపోతున్నాయి. సో మళ్ళీ మన ఇండ్లలో ఉన్న చెట్లను కానీ మనం నరుకుంటున్నాం, అదే కన్స్ట్రక్షన్ కి. అదే నేను కానీ అత్యుడిని కాదు దీంట్లో. అయితే జరిగేదాన్ని జరుగుతూ ఉంటే కోల్పోతూ ఉన్నాం కదా. అప్పుడేందో ఒక మైనస్ లోనే పడిపోతున్నాం. కాబట్టి వ్యక్తిగతంగా మళ్ళీ మొక్కలు నాటుతూ ఈ యాక్టివిటీస్ చేయకపోతే, మొక్కల్ని పెంచకపోతే చాలా దారుణమైన పరిస్థితుల్ని చూస్తాం. మనం గత కొద్ది సంవత్సరాల క్రితమే కరోనా టైంలో చూసాం ఆక్సిజన్ కోసం ఎంత అల్లాడిపోయామో. సో అటువంటి దారుణమైన పరిస్థితులు ఇప్పుడు మన సోషల్ మీడియాలో అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. వీపుకి సిలిండర్ కట్టుకొని తిరిగే పరిస్థితి రాకూడదు మరి కొన్నాళ్ళల్లో అంటే కొన్నేళ్లలో అంటే కంపల్సరిగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాల్సిందే. రామయ్య గారికి పద్మశ్రీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మొక్కలు నాటేవారి సంఖ్య పెరిగింది. రామయ్య గారు అవార్డు వచ్చినప్పుడు అంటారు ఒక మాట, అంటే ఈ అవార్డు వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మరింత మంది వనజీవులు తయారైతే నాకు చాలు అంటాడు. అలా ఒక 2 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లల నుంచి 80 ఏళ్ళ వరకు కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో వారి స్ఫూర్తితో ప్రతిరోజు మొక్కలు నాటే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. కాకపోతే వాళ్ళ సంఖ్య రెట్టింపు స్థాయిలో పెరగాలి. ఎవరో చేస్తారని కదా, ప్రతి ఇంట్లో మన అంటే ఈ భూమి మీద పుట్టిన వారిలో జీవితంలో ఒక్క నాటకుండా చనిపోయేవారు కోట్లలోనే ఉన్నారు. వాళ్ళ జీవిత కాలంలో ఒక మొక్క నాటకుండా చనిపోయేవారు. మనం అసలు వాస్తవానికి ఒక మొక్క వాల్యూ 15 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఉంటుంది. మామూలు ఒక అంటే మధ్యస్థంగా పెరిగిన ఒక మొక్క దాని సంవత్సరానికి దాని వాల్యూ 75,000. ఒక చెట్టు నుంచి మనం పొందుతున్న ఆక్సిజన్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, దాని ద్వారా. అదే మనం ఏదైనా స్టోర్కి పోతే
ఫ్రీగా అయితే మనకి ఎవరు సరుకులు ఇవ్వరు. అవును కానీ ప్రకృతి మనకి చాలా ఇస్తుంది. అవును ఇస్తున్నదాన్ని కాబట్టి మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. మొక్కల వాల్యూ ₹1,00,00,000 పైగా ఉంది. ఒక 100 సంవత్సరాల చెట్టు విలువ 1,00,00,000 వాల్యూ ఉంటుంది. అదే మనం పే చేసి దాని నుంచి సర్వీస్ పొందాలంటే, ఆక్సిజన్ పొందాలంటే అది మనకు సాధ్యమా? కాబట్టి అటువంటి పరిస్థితి రాకూడదు. మనం పే చేసి కొనుక్కునే పరిస్థితి రాకూడదు ఆక్సిజన్ని అంటే మాత్రం మనం కంపల్సరీ వ్యక్తిగతంగా ప్రతి ఒక్కళ్ళు పుట్టినందుకు ఈ భూమి మీద సర్వీస్ ఆక్సిజన్ పొందుతున్నందుకు, ప్రకృతి నుంచి పొందుతున్నందుకు ఒక్క మొక్కైనా నాటాలి. అలాగే కాకుండా కార్బన్ ఫుట్ ప్రింట్ ఉంది. అంటే మన యాక్టివిటీస్ ద్వారా విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్కు సమానమైన చర్యలు మనం చేస్తే, అంటే ఈక్వల్ చేయాలి జీరో కార్బన్ అనే స్టేజ్కి. అంటే మనం ఒక 10% కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తే దాన్ని 10% తగ్గించడానికి ఒక యాక్టివిటీ చేయాలి. సో అప్పుడు అనేది ఇంకా ఎక్కువ కాలం మానవ మనుగడ అనేది ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ విపరీతంగా పెరిగిపోతుంది. దానికి ఇంపాక్ట్స్ చూస్తూనే ఉన్నాం. 2015 వరకు కూడా సంక్రాంతి వచ్చిందంటే మా ఊర్లో రేగిపళ్ళు టయానికి జనవరికి ముందే కాసేవి. కానీ ఇప్పుడు సంక్రాంతి అయిపోయినాక రేగి పండ్లు వస్తున్నాయి. మనం మోదుగు పూలు హోలీ టైంలో చూస్తుంటాం. మోదుగు అవి అనేది ఎప్పుడు కాస్తున్నాయో అర్థం కావట్లేదు, ఎప్పుడు పూస్తున్నాయో అర్థం కావట్లేదు. అంటే బ్యాలెన్స్ ఆల్రెడీ తప్పిపోయింది. సో మనం చర్యలు తీసుకోకపోతే, అంటే పర్యావరణ సంబంధించిన అన్ని యాక్టివిటీస్కి మొక్కలు నాటడం అనేది మెయిన్ సొల్యూషన్. సో ప్రతి ఒక్కరు పుట్టినందుకు ఒక మొక్కైనా నాటాలి. ఇంకా నాటాలి అని అనుకుంటే మనం ఒక 100 సంవత్సరాలు బతుకుంటే, లేదా ఒక 80 సంవత్సరాలు బతుకుతుంటే బర్త్డేకి ఒక మొక్కైనా నాటాలి. ఇంకా మనకు కొంత వెసులుబాటు ఉంటే, మనం కొంత టైం కేటాయించగలుగుతాము అని అనుకుంటే, ఒక వ్యక్తి తన అంటే సంవత్సరానికి ఒక 400 మొక్కలు నాటితే ఇంకా తన కాంట్రిబ్యూషన్ అనేది చాలా సమృద్ధిగా ప్రకృతికి ఉంటుంది. ఇంకొకటి నరేష్ గారు, మీరు చెప్తుంటే నిజంగా మీకు ప్యూర్గా లోపల నుంచి వచ్చిన వర్డ్స్ లా ఉంది. అసలు మీకు మొక్కల మీద, నేచర్ మీద ఇంత లవ్ ఎలా కలిగింది? ఈ రామయ్య గారి వల్లేనా, లేదా మీకు ముందు నుంచి కూడా మొక్కలన్న ఎన్వైరన్మెంట్ గ్రీన్గా ఉండడం వల్ల ఇష్టమా? అంటే పర్యావరణ పరిరక్షణ మనం వ్యక్తిగతంగా చేయొచ్చు అనే దానికి మాత్రం కారణం రామయ్య గారే. ఓకే. అయితే దానికంటే ముందు నేను విలేజ్లోనే పుట్టాను, విలేజ్లోనే పెరిగాను. మా ఇంటి చుట్టూ, మా ఇల్లు కూడా చివరికే ఉంటుంది. అంటే ఊరికి దానికి అనుకునే ఎడ్చుకుంటుంది మా ఇల్లు. సో మా ఇంటి చుట్టూ చెట్లు ఉంటాయి. అదే కాకుండా మా ఇంట్లో ఇప్పటికీ ఉన్నాయి. అంటే జామ చెట్లు ఉంటాయి, నిమ్మ చెట్టు ఉంటుంది, మామిడి చెట్టు ఉంటుంది, ఖర్జూర చెట్టు ఉంటుంది. ఆ కొంత ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది మా ఇంట్లో చెట్లు ఉంచుకోవడం. సో దాని నుంచి అంటే అది పండ్ల చెట్లు అనేది మా స్వార్థం కోసం, మా స్వార్థం కోసం చెట్లు ఉండేవి. అంటే మా చుట్టూ కూడా చెట్ల వాతావరణం ఉంది. కాకపోతే అది నేను పెరుగుతున్న కొద్దీ చెట్లు తగ్గిపోతూ ఉన్నాయి. తర్వాత రామయ్య గారి గురించి తెలియడం, వారు చేస్తున్న సర్వీస్ గురించి చేయడం, దాని ప్రాముఖ్యత తెలుసుకోవడం, దాని త్రూ నేను ఇంకా ఈ చెట్ల పర్యావరణ పరీక్షకు సంబంధించిన ఆర్టికల్స్ చదివి అలవాటు చేసుకున్నాను. అట్లా స్టడీ చేస్తున్నాను. రామయ్య గారితో ట్రావెల్ వల్ల ఇంకా నాకు చాలా ఏం చేయొచ్చు, మనం ఏం నేర్చుకోవచ్చు అనేది. రామయ్య గారు నిత్య విద్యార్థి అండి. రామయ్య గారు నాకేదో తెలిసింది, మొక్కలు నాటాలని తెలిసింది, ఇంకా నాటుతున్నా అని కాకుండా ఆయన ఎప్పుడు ప్రతి పర్యావరణానికి సంబంధించినది ఎప్పుడు నేర్చుకుంటూ ఉండేవారు. నేర్చుకుంటూ దాన్ని సింపుల్గా జనాల వద్దకు ఎలా తీసుకెళ్ళవచ్చు అని తన ప్రచార కార్యక్రమాల ద్వారా నేర్చుకున్న దాన్ని సింప్లిఫై చేసి జనాలకి తెలిసేలా చేసేవారు. ఇంకొకటి అండి, ఇప్పుడు వనజీవి రామయ్య నుంచి ఆయన పద్మశ్రీ రామయ్య వరకు అసలు ఆ జర్నీ ఎలా వచ్చింది, ఏంటి? పద్మశ్రీ వరకు ఎలా వెళ్ళగలిగారు? పద్మశ్రీ రావడానికి ఏకైక కారణం పర్యావరణం పట్ల వారికి ఉన్న డెడికేషన్. ఎందుకంటే మీకు తోటి అన్నాను నేను 1985 నుంచి 2025 వరకు ఆయన మొక్కలు నాటడంలో ఎక్కడ బ్రేక్ లేదు. ఆయనకి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, ఆయన చూసిన వాళ్ళకి. లేదా మనం అకస్మాత్తుగా ఏదైనా సమయంలో వారిని కలుద్దామని వెళ్తే, అంటే స్పాట్ విజిట్ చేస్తే కంపల్సరిగా మనకి ఆయన ఏదో ఒక పని చేస్తూనే కనిపిస్తారు. అంటే ఆయన ఆ గుండె ఆపరేషన్ అయింది 2009లో. దాని తర్వాత కూడా ఆయన ఆగలేదు మొక్కలు నాటడం. తర్వాత 2020 టైంలో కూడా, 2018 టైంలో కూడా ఆయనకి హృదయ సంబంధిత వ్యాధులు వచ్చాయి. అయినా కూడా డాక్టర్లు రెస్ట్ తీసుకోమన్నా కూడా ఆయన ఎక్కడ ఆగలేదు. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఆయన పనిచేశారు. సో ఆయన రెట్టింపు ఉత్సాహంతో, ఆయన డెడికేషన్తో పర్యావరణం కోసం చేయడం అనేది ఇంకా ఆయనకి వచ్చిన గుర్తింపు. అది ప్రభుత్వం గుర్తించి ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు.
ఆయన అర్హులు అవును, వాస్తవం అది. అది అనేది. అంటే ఆయన పెద్ద అవార్డులకు కూడా అర్హుడే, అవును. పద్మశ్రీయే కాకుండా. ఇంకోటి, ఇప్పుడు ఈ వనజీవి జీవితం తర్వాత ఈ బుక్ రాసినాక బయట పబ్లిష్ అయిన తర్వాత వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? అంటే ఇంకా మొన్ననే రీసెంట్ గానే ఈ పుస్తకాన్ని ఆగస్టు 2న ఆవిష్కరించుకోవడం జరిగింది. జూన్లో పబ్లిష్ చేశాను, ప్రింట్ అవ్వడం జరిగింది. అయితే ఈ పుస్తకానికి ప్రముఖ సంపాదకులు కె శ్రీనివాస్ గారు ముందు మాట రాశారు. వారు ఆ ముందు మాటల్లోనే మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. అది పుస్తకం చదివితే చదివిన వాళ్ళకి అర్థమవుతుంది అది ఏ కాంప్లిమెంట్ ఇచ్చారా అనేది. తర్వాత ఆవిష్కరణ రోజు కూడా గొరట వెంకన్న గారు, జయరాజు గారు, పసునూరి రవీందర్ గారు వీళ్ళు కూడా మంచి కాంప్లిమెంట్సే ఇచ్చారు. అది నేను చెప్పడం కాదు, కానీ ఈ పుస్తకం చదివిన వాళ్ళు కంపల్సరీగా ఒక మొక్క అయితే నాటుతారని నేను బలంగా నమ్ముతున్నాను. ఓకే, సో మొత్తానికి ఫైనల్గా ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ ఎవరికైతే ఈ మొక్కలు ఇది సంబంధమే లేదు, అందరు నాన్ వెజ్లని అవ్వనివ్వని మొత్తం అంటే మొత్తం కల్చర్ మారిపోయింది, ఒకప్పట్లో అసలు లేదు. ఊర్లలో ఎక్కడో నిజంగా మొక్కలు నాటుతున్నారు, మొక్కలు కనిపిస్తున్నాయి కూడా, చూద్దామన్నా దొరకట్లేదు మొక్కలు. ఈ క్రమంలో ఈ రామయ్య గారి నుంచి కానివ్వండి, మీరు ఈ పుస్తకం రాయడం వల్ల అసలు ఏం నేర్చుకోవాలంటారు యూత్? ఒకటి, పర్యావరణం పట్ల మన రెస్పాన్సిబిలిటీ ఇండివిజువల్గా ఉండడం ఒకటి. అయితే రామయ్య గారి జీవితం నుంచి వ్యక్తిగతంగా కూడా ఏదో మారుమూల గ్రామంలో పర్యావరణం అంటే తెలియని ఊర్లో పుట్టిన అతను పర్యావరణం దాని ఆవశ్యకతని తెలుసుకొని దాని కొరకు పనిచేసి ఒక గుర్తింపు పొందారు. అంటే మనం ఏ స్థాయిలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా, ఎలా రామయ్య గారు మామూలు విత్తనం నుండి మహావృక్షంగా ఎదిగారు, దానికి ఉన్న ఏ దశల్ని దాటి వచ్చారు, ఆయన కుటుంబ నేపథ్యము, ఆర్థిక పరిస్థితుల నుంచి దాటి ఎలా వచ్చారు, ఎలా గుర్తింపు పొందారు అని వారి జీవితాన్ని స్టడీ చేస్తే మనం ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, ఒక ప్రణాళికతోటి పనిచేయడం కావచ్చు, సమయాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవడం కావచ్చు, మనకేదన్నా అవాంతరాలు ఎదురైనప్పుడు, డిఫికల్టీస్ ఎదురైనప్పుడు దాన్ని ఎట్లా మనం ఓవర్కమ్ చేయొచ్చు అనే దాని గురించి కావచ్చు. ఆయన జీవితమే ఒక సందేశం అండి. ఆయన జీవితం నుంచి మనం ఏ రంగంలో ఉన్నా, ప్రొఫెషన్లో ఉన్నా, కంపల్సరిగా వారి లైఫ్ నుంచి ఆ స్పిరిట్ తోటి మన రంగంలో మనం ఉన్నత స్థాయికి చేరడానికి వారి లైఫ్ అనేది ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సార్, మరి ఈ బుక్ని కొనాలంటే ఏంటి? ఇప్పుడు మా వ్యూవర్స్ ఎవరైనా చూసి నిజంగా ఈ బుక్లో ఏముందో చదవాలి అనుకుంటే ఎక్కడ దొరకవచ్చు? ఇది ఫ్లిప్కార్ట్, అమెజాన్లో అవైలబుల్ ఉంటుందండి. తర్వాత అన్ని పుస్తక కేంద్రాల్లో అవైలబుల్ ఉంటుంది ఈ పుస్తకము, ప్రముఖ పుస్తక కేంద్రాల్లో. పర్టికులర్గా కావాలంటే తెలంగాణ పబ్లికేషన్స్ స్టోర్లో ఉంటుంది, వారి కాంటాక్ట్ మీరు అవ్వచ్చు. అది 8639972160. ఈ నెంబర్కి మీరు అడ్రస్ పెట్టినా మీరు పుస్తకాన్ని మీకు సెండ్ చేస్తారు. ఓకే, సో ఈ పుస్తకం చదవండి. నిజంగా వనజీవి జీవితం ఎలా ఉంటుంది, అసలు రామయ్య గారు 1,000 మొక్కలు నాటారంటే అసలు చిన్న విషయం కాదు. పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఆయన లైఫ్ స్టోరీ తెలుసుకోవాలన్నా, మొక్కల మీద మీకు ప్రేమ కలగాలన్నా ఈ బుక్ అయితే మీరు ఖచ్చితంగా చదవాలి. సో ఇందాక సార్ చెప్పినట్లు మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్లో అయితే ఇది అవైలబుల్గా ఉంది, లేదంటే ఏ స్టోర్లో అయినా తీసుకోవచ్చు. ఇంకా అది కూడా మీకు ఈజీ అనిపించట్లేదు అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై కాంటాక్ట్ అవ్వండి, ఈ బుక్ అయితే మీకు ఇంటికి డెలివరీ చేస్తాము. నిజంగా నరేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ వచ్చారు. నిజంగా యూత్కి కానివ్వండి, ఇప్పుడున్న వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మా ఛానల్లో, వాళ్ళకు కూడా ఈ మొక్కలు నాటడం ఎంత ఇంపార్టెంట్ అనేది తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.